హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో కీర్తన 136 అధ్యాయం కీర్తన 136 అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానించుకుందాండి. నేను ముందు ఫస్ట్ లైన్ చదువుతాను, రెండో లైన్ ఆయన కృప నిరంతరం ఉండును గాక అని చెప్పేసి మీరు అందరూ కూడా అనండి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చంద్రులను చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిసూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును గాక. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాండి. ప్రార్థన అందరం కలిసి చేతులు ఎత్తి దేవుని యొక్క ఆలయంలో ప్రార్థనలు చేసుకుందాండి. దేవుని స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అయా, మరి నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. తండ్రి యేసయ్యా, భూమి మీద ఉన్నటువంటి జలరాశులన్నిటిని కూడా నా తండ్రి నిన్ను స్తుతించమని అంటూ ఉన్నా, నిన్ను ఆరాధించమంటూ అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సహాయించి ఆదరించి నీ కృపను నీ ఆత్మ ఇచ్చి అయా నీ దయతో నింపండి, నీ కృపతో నింపండి, నీ కనికరముతో నింపండి నా తండ్రి. అయా నీ మేలులతో నింపండి నాయన. అయా యేసయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నా తండ్రి. ఎవరెవరికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో అది దేవుని యొక్క ఆలయంలో దేవుడిని అడగండి. దేవుడు మనకి సరైనటువంటి సమాధానాన్ని అనుగ్రహించగలడు. ప్రార్థన చేసుకున్నాను. దేవా, నీ ద్వారాగా నాకు ఫలానా అద్భుతమైనటువంటి కార్యము జరగాలయ్యా. చేయండి ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు మాత్రమే దేవుడు మనకి కంప్లీట్గా ఆయనలో ఉండి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు ఒక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కావున అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి యేసయ్యా, అందరము కూడా మనస్సు విప్పి హృదయపూర్వకముగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రార్థన చేద్దాం. దేవా యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి, సహాయించండి, ఆదరించండి.
నీ కృపను నీ ఆత్మ ఇచ్చి నీ దయతో నింపునే, నీ ప్రేమతో నింపునే, నీ శక్తితో నింపునే అయ్యా, నీ కనికరమతో నింపుము నా తండ్రి దేవా. యేసయ్యా నీకే స్తుతులు 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 స్తుతులు. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభువా. వేలాది దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా మమ్మలను నా తండ్రి ఈ వారమంతా కూడా నాయనా నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు క్షమించుకున్నాను. అయ్యా నీకే స్తుతులు స్తుతులు నాయన స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా యేసయ్యా నీకే స్తోత్రాలు అయ్యా నీకే స్తుతులు నా తండ్రి స్తుతులు నా తండ్రి స్తుతులు ప్రభా స్తుతులు స్తుతులు అయ్యా నీకే వెళ్ళలేనిగా కోట్లాదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మాకు నా తండ్రి నిన్ను ఆరాధించడానికి నాయన గొప్ప స్వరమును, గొప్ప అవకాశాన్ని, గొప్ప సమయాన్ని మాకు ఇస్తున్నట్టు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. యేసయ్యా అందరము కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాండి. ప్రార్థన తండ్రి యేసయ్యా మాకు మంచి స్వరములను ఇస్తున్నందుకు నీకే స్తుతులు నా తండ్రి. గొప్ప అవకాశాన్ని నిన్ను స్తుతించడానికి ఇచ్చినందుకు నీకే స్తోత్రములు నా తండ్రి. అందరము కలిసి కూడుకొని సమాధానముతో ఉండి అయ్యా ఎల్లప్పుడు కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని, మంచి తరుణాన్ని మాకు అందరూ కూడా అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా యేసయ్యా అయ్యా ఓ ప్రభా పౌలు శీలలు నిన్ను ఆరాధిస్తూ ఉంటుంటే నాయనా సరసాలు పునాదులు బద్దలైపోయినాయి. అయ్యా మాకున్నటువంటి నా తండ్రి పాపములు, దోషములు, అతిక్రమ క్రియలు అనేటటువంటి ఈ సరసాల నుంచి మమ్మల్ని విడిపించి అయ్యా ఈ సరసాల పునాదులన్నింటిని కూడా నా తండ్రి నీ నామములో బద్దలో ఉన్నట్లుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. బద్దలోనుగా నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకే వందనాలు నా తండ్రి. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు నేను స్తుతులు నా తండ్రి, వందనాలు నా తండ్రి. అయ్యా యేసయ్యా మాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా మా హృదయములలో అయ్యా మా యొక్క మనసులలో అపవాది పునాది వేసుకొని ఉంటుంది. అయ్యా ఆ యొక్క పునాది నీ నామముల బద్దలవునుగా మాలో నా తండ్రి నీ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించబడునుగా. ఈ మైక్ ద్వారా వినేటటువంటి ఆరాధనలో పాల్గొనేటటువంటి నీ ప్రజలైనటువంటి వారికి అందరికీ కూడా వారి యొక్క కుటుంబములలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు జరిగించబడునుగా. నీకే స్తోత్రాలు 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 ప్రభు. నీకే స్తుతులు వందనాలు నా తండ్రి. అయ్యా యేసయ్యా యేసురాజా తండ్రి యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు వందనాలు నా తండ్రి. అయ్యా ఎవరెవరి కుటుంబంలో అయితే నాయనా అయా మేలులతో నింపబడి ఉండలేదు, ఎవరెవరి కుటుంబంలో అయితే ఆశీర్వాదములు లేవు, ఎవరెవరి కుటుంబంలో అయితే సమాధానము లేదు, ఎవరెవరి కుటుంబాల్లో అయితే గొడవలు, కక్షలు, క్రోధములతో ఉన్నారు, ఆ గొడవలన్నిటిలో నుంచి కూడా విడిపించి, కక్షల్లో నుంచి విడిపించి, క్రోధాల్లో నుంచి విడిపించి, అసమాధానంలో నుంచి విడిపించి, సమాధానాన్ని అనుగ్రహించి, ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అయ్యా నీ యొక్క మేలులతో నింపండి నా తండ్రి. అయ్యా నీ యొక్క ఆశీర్వాదములతో నింపండి. మీ యొక్క సమాధానానికి వారి యొక్క కుటుంబములకు అనుగ్రహించబడును గాక. స్తోత్రం అయ్యా గొప్ప తండ్రి. ఇక్కడ కూడి ఉన్నటువంటి మీ ప్రజలు అయినటువంటి మేమందరము కూడా నాయనా
ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేటటువంటి భాగ్యం అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నీకే స్తోత్రాలు 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 ప్రభు, స్తోత్రాలు అయ్యా. యేసయ్యా యేసయ్యా తండ్రి, అయ్యా నా తండ్రి, అయ్యా పరమ తండ్రి నీకే స్తోత్రం. అందరం చేతులెత్తి ఆ ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడు ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. అందరూ కలిసి తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను హత్తుకున్న ప్రేమ.
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, పెదలోతుల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, 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 ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిదే మరువనిది, వీడనిదే ఎడబాయనిది, మారనిదే మరువనిది, నీడనిదే ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన.
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతను, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతను, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరం చేతులు పైకెత్తి ఆరాధన 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 ఆరాధన. స్వరములెత్తి దేవుని ప్రార్థించుదాం. ఆరాధన 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 ఆరాధన. నాకెన్నో మేలులు చేసిదివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసిదివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపము కడిగి పరిశుద్ధ పరచితివే, పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే, నాకు అభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, పంట నుండి నీళ్ళనిచ్చినావు. మన్నాను కురిపించినావు, పంట నుండి నీళ్ళనిచ్చినావు. యెహోవా యైరే చూచుకొనును, యెహోవా యైరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, అతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరూ కలిసి ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే. దేవుని స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, ఇప్పుడు నా తండ్రి నీ యొక్క ఆరాధనలో మేమందరము కూడా ఏకీభవించి ఉన్నాం కనుక నా తండ్రి అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని వినాలని మా ప్రాణములు ఆశపడుతున్నాయి కనుక నా తండ్రి, మాకు అవసరమైనటువంటి మాటలను, మాకు కావలసినటువంటి వాక్యం నీ జీవ గ్రంథంలో నుంచి మాకు అందరికి కూడా వినిపించండి అయ్యా. మరి ఇంకా నా తండ్రి అనేక విధాలుగా తండ్రి, అనేకమైనటువంటి రీతులుగా నా తండ్రి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చి తండ్రి, నన్ను ఆరాధించి, నన్ను సేవించి, నన్ను ఘనపరిచి, నన్ను మహిమపరిచేటటువంటి వారు నా యొక్క ఆశీర్వాదములు, నా యొక్క దీవెనలు,
నా యొక్క మేలులు పొందుకుంటారు అని చెప్పేసి నీ యొక్క వాక్యంలో తెలియపరిచినటువంటి రీతిగా నా తండ్రి, అవును నాయన, అంతయు కూడా నీ చిత్తమే నా తండ్రి. మమ్మలోన నా తండ్రి ఇంతవరకు కాచి కాపాడుకుంటూ కంటికి కన్ను పాప వలె మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నావు దేవా. అంతా కూడా నాయన నీ కృపే, నీ దయ, నీ కనికరమే మా పైన ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు బ్రతికి ఉండి నిన్ను ప్రార్థిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీకే స్తోత్రం 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 అయ్యా. ఇప్పటి వరకు చేసినటువంటి ఈ యొక్క చిన్న ఆరాధనను బట్టి మీరు మాకు తోడుగా ఉండి నీడగా ఉండి మీరు మా మధ్యలోని మహిమాగంతులు పొందుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. కనుక నా తండ్రి, ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం వినాలని మా యొక్క చిన్న ప్రాణం మీరు మాలో పెట్టినటువంటి ఆత్మ ఎంతగానో ఆశపడుచు. కనుక నా తండ్రి మాకు అవసరమైనటువంటి వాక్యం, మాకు కావలసినటువంటి మాటలు మీరు మాలో పెట్టినటువంటి ఆత్మను ఫలింప చేసుకునేటటువంటి వాక్యం మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేము విని జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరచు, ఎందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచు, నీ రాజ్యంలో నీ బిడ్డలముగా, నీ కుమారులము, నీ కుమార్తెలము మేమందరం కూడా చేర్చబడే సహాయం త్వరలో రానటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి పెడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా మనం అందరము కూడా ధ్యానించుకుందాండి. నేల నుండి ఈరోజు అంశం ఏంది? నేల నుండి దరిద్రులను లేవనెత్తును అనే ఈ యొక్క భాగం మీద, ఈ యొక్క అంశం మీద మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాండి. కీర్తన, దావీదు గారు రచించినటువంటి కీర్తన 113 అధ్యాయం 113 అధ్యాయం 6వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందాండి. పేజీ నెంబర్ 513, కీర్తన 113 అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట గొప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా ధ్యానించుకొని ఉన్నాం కనుక నాయన, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభువా. అయా, మరి నీ ప్రజలకు నాయన మంచిగా అర్థమయ్యే విధంగా మంచిగా వివరించి చెప్పుటకు సహాయం చేయండి.
నీ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరుచుకుని నీ యొక్క వాక్యానుసారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని త్వరలో నానటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందండి. కీర్తన 113 అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం అందరము కూడా ఒక్కసారి ధ్యానించుకుందండి. కీర్తన 113వ అధ్యాయం 6వ వచనం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతోను తన ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటూ ఉన్నాడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజలతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుంచి పేదలను పైకెత్తువాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, యెహోవా తండ్రి అయినటువంటి యెహోవా, ఆయన ఉన్నత సింహాసనాసీనుడై ఉండి, అంటే పరలోక రాజ్యములో సింహాసనాసీనుడై ఉండి, ఆయన పోలికగా ఆయనను పోలి ఎవరు నడుచుకుంటూ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎవరైనా నశించిపోతూ ఉన్నారా? ఆయన యొక్క ప్రార్థన తెలియక, ఆయన యొక్క సువార్త తెలియక, ఆయన వాక్యము గురించి తెలియక ఎవరైనా మరి నశించిపోతూ ఉన్నారా? ఎవరైనా మరి పెంట కుప్పల మీద పడి ఉన్నారా? పెంట కుప్ప అంటే ఏందండి? చాలా చండాలమైందనమాట, చండాలమైనది. కనుక అలాగా పనికిరానటువంటి జీవితంలో ఉండారా? లేకపోతే దరిద్రతలో ఉండి నేలకు అతుక్కొని ఉన్నారా? పైకి లేవనెత్తబడుకోకుండా పాపం అనేటటువంటి ఊబిలో దిగజారిపోయి ఉన్నారు. ఏంది అని చెప్పేసి తండ్రి అయినటువంటి యెహోవా ఆయన పరలోక రాజ్యంలో ఉండి భూమిని ఆకాశమును ఎట్ట వంగి చూస్తున్నాడు అంట. వంగి చూస్తున్నాడు. ఎవరు ఎలా ఉన్నారు? ప్రధానులతోను తన ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకై, అంటే ఆయన దూతలతోను, ప్రధానమైనటువంటి దూత ఎవరు? మిఖాయేలు దూత, ప్రధానమైనటువంటి దూత. గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, ఇంకా ఆయన యొక్క దూతలు ఇంకా చాలా మంది ఉన్నారు. కనుక ఆ యొక్క దూతలతో పాటు మనలను కూడా ఆ యొక్క పరలోక రాజ్యములు కూర్చోబెట్టడానికి దేవుడు మరి మనల్ని అందరిని కూడా
భూమిని ఆకాశం మీదకి వచ్చి ఆకాశమును భూమిని మొత్తాన్ని కూడా చూస్తున్నాడు. ఎవరున్నారు? నా యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకోవటానికి ఎవరున్నారు అని చెప్పేసి దేవుడు మొత్తం కూడా క్లారిటీగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఎవరు కనపడ్డారు? 8వ వచనం చదవండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎట్టున్నారంట? దరిద్రత కలిగి ఉన్నారట. పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. చాలండి, పెంట కుప్పల మీద నుంచి పేదలను పైకెత్తువాడు. ఇలాంటి పనికిరానటువంటి జీవితంలో ఉండారట. దేవుడు భూమి ఆకాశములను వంగి చూసినప్పుడు ఎట్ట కనపడుతున్నారంట ప్రజలు. ఎలా? దారిద్రతతో ఉండి, చెడిపోయినటువంటి జీవితంతో ఉండి పేదలుగా ఉన్నారంట. ఆయనేమో ఒక ఉన్నతమైనటువంటి స్థానమును వాళ్ళకి ఇద్దామని చెప్పేసి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకందరికి కూడా అనుగ్రహించుదామని చెప్పేసి దేవుడు ఎంతగానో ప్రయాసతో ఉండి మన కోసం, మనలను రక్షించటం కోసం, మనలను కాపాడటం కోసం దేవుడు భూమిని ఆకాశమును వంగి చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములు సింహాసనమును ఏలేటటువంటి దేవుడే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ భూమి ఏ పాటిది? ఆయన యొక్క చేతిలో ఈ భూమి ఏ పాటిది? ఇంత. మనం గోళీలు ఆటలాడతామే, ఆ గోళీల్లో ఇంత చిన్న రకం గోళీలు ఉంటాయి. ఆ గోళీ మోడల్లో ఉండిద్ది అన్నమాట. దేవుని యొక్క చేతిలో ఈ భూమి మొత్తము కూడా, ఈ భూ ప్రపంచం మొత్తము కూడా ఆయన చేతిలో. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క పాడైపోయినటువంటి బ్రతుకుల్లో నుంచి, పాడైపోయినటువంటి జీవితంలో నుంచి విడిపించబడాలి అనంటే ఎవరు మనకు మార్గదర్శి? ఎవరు మార్గదర్శి ఉంటేనే మనకు మార్గం తెలిసిద్ది. లేదంటే మనం పోవాలంటే వాటికి ఎడిపోతావో కూడా తెలియదు. మనం ముందుకు పోయకుంది అది వంకర మార్గమో, లేకపోతే ఆ మార్గంలో గుంటలు ఉన్నాయో, మెట్టలు ఉన్నాయో, లేకపోతే ముళ్ళు ఉన్నాయో, రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, లేకపోతే కొండలు ఉన్నాయో, లేకపోతే లోయలు ఉన్నాయో, లేకపోతే అక్కడ సుడిగుండాలు ఉన్నాయో, సుడిగాలులు వస్తున్నాయో అని చెప్పేసి మనం పోయే మార్గములో ఒంటరిగా ప్రయాణం చేస్తే వాటికి మన మార్గము ఎలా ఉండిద్ది? ఇవన్నిటిని కూడా ఎదుర్కొనే అంత శక్తి కలిగి ఉంటే అప్పుడు ఒంటరిగా పోరాడవచ్చు. లేదంటే మార్గదర్శి. ఇప్పుడు ఆయనక ఏది క్రీస్తు పూర్వం నుంచి ప్రభు అయినటువంటి యెహోవా సేవకులు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలు, దాసులు, రాజులు వీళ్ళందరూ ఉన్నారు. అధిపతులు, సేనాధిపతులు అందరూ ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా వీళ్ళందరూ ఎలా నడుచుకున్నారు? అబ్రహాము ఎలా నడుచుకున్నాడు? ఆదాము ఎలా నడుచుకున్నాడు? మరి నోవాహు ఎలా నడుచుకున్నాడు? మరి షేతు ఎలా నడుచుకున్నాడు? అబ్రహామును ఎలా నడుచుకున్నాడు? ఇస్సాకు ఎలా నడుచుకున్నాడు? యాకోబు ఎలా నడుచుకున్నాడు? మోషే ఎలా నడుచుకున్నాడు? ఏలియా, ఎలీషా, యెహోషువ, దావీదు, దానియేలు, సొలొమోను, సాముయేలు, సౌలు, సంసోను,
యెరోబాము, యెషయా, ఇంకా ఎస్తేరి, రూతు, నెహెమ్యా, హగ్గాయి ప్రవక్త, యోవేలు, ఇంకెవరున్నారు, యోనా. ఇలాగా ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది ఆయన యొక్క సేవకులు ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా మార్గదర్శి ఎవరు? నోవాహు ఏమో దేవునితో మాట్లాడటం అంటే ఒంటరి పోరాటంతోనే పోరాడాడు. ఎలాంటి కష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకులు వచ్చినా కానీ ఒంటరి పోరాడి దేవునితో నడిచాడు నమ్మకంతో. అబ్రహాం అయితే దేవుని యొక్క మాట ద్వారాగా నడిపించబడ్డాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు. మరి ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం. తండ్రి ఇస్సాకుకి నేర్పించాడు, అయ్యా దేవుని యొక్క మార్గంలో ఇలా నడుచుకోవాలి, ఇలా చేయాలి. అప్పటి నుంచి మార్గదర్శి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలము నుంచి క్రొత్త నిబంధన కాలము వరకు ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో కూడా ఒక నడిపించేటటువంటి మార్గదర్శి నాయకుడు ఉంటేనే మనము పెంటకొప్పగలిగినటువంటి మార్గంలో నడుచుకుంటున్నామా, లేకపోతే మంచి మార్గంలో నడుచుకుంటున్నామా, వంకర త్రోవల్లో నడుచుకుంటున్నామా, సరళమైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నామా? వంకర త్రోవలను సరళము చేయటానికి కూడా మనకు మార్గదర్శిగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడను నేనే, పెంటకుప్పల మీద నుంచి బేదలను పైకెత్తివాడను నేనే. 9వ వచనం ఏమంటున్నాడు? ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఈ చెడు మార్గంలో నుంచి విడిపిస్తాను, చెడు జీవితంలో నుంచి, పాడైపోయినటువంటి జీవితంలో నుంచి విడిపిస్తాను అంటున్నాడు. మరి సంతానము లేనటువంటి వారికి ఇల్లాలుగాను అంటే ఒక ఇంటికి కోడలుగాను, కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిగాను, సంతోషము గల తల్లిగాను నేను చేస్తాను. మీరేమీ ఇబ్బంది పడమాకండి, మీరేమీ బాధపడమాకండి. కానీ ఎవరిని స్వంత రక్షకుడుగా అంగీకరించమంటున్నాడు? నన్ను స్వంత రక్షకుడుగా అంగీకరించండి. నన్ను అంటే నన్ను కాదండి, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయనే నన్ను నా రక్షకుడు. నా పట్ల, నా యొక్క ఈ చిన్న జీవితములో, ఈ భారభరితమైనటువంటి జీవితములో ఆయనే నాకు గొప్ప కార్యమును చేయగలడు, గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగించగలడు అని చెప్పేసి దేవుని మీద భారం వేసి ఆయన ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తాండి. దేవుని స్తోత్రం. మరలా కీర్తన 45వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 45వ అధ్యాయం 16వ వచనం. అధ్యాయం 16వ వచనం. మీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 8వ వచనం. కొత్త నిబంధన గ్రంథము ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 8వ వచనం.
ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 8వ వచనం. రెండు 8. పేజీ నంబర్ 179, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడ్డాడు, మనలకు మానవుడిగా కనపడ్డాడు. కనపడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. హెచ్చించుకున్నాడా? హెచ్చించుకోవాలి. ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఇప్పట్లో అయితే హెచ్చించుకున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు కానీ, వాక్యం మరి విన్నప్పుడు కానీ, లేకపోతే పాటలు పాడేటప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ మనం జీవించే జీవితంలో కూడా హెచ్చింపు. ఒకడికంటే మనం ఉన్నత స్థాయిలో ఉండాలి, ఒకడికంటే మనం హెచ్చుగా ఉండాలి. ఏంది ఉండేది? మనల్ని సృష్టించిన సృష్టికర్తే అన్నిటికంటే తక్కువలో ఉన్నాడు, అన్ని వాటిల్లో తగ్గించుకున్నాడు. నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా, నువ్వు ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా, ఆయనను నువ్వు కొరడాలతో కొట్టినా కానీ, ఆయనని నువ్వు ముళ్ళ మార్గంలో నడిపించినా కానీ, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టినా, భుజం మీద సిలువను మోపించిన, చేతుల్లో గాయాలు కొట్టినా కానీ, ఆయన ఏంది నా చేతుల్లో మరి సేళ్ళ కొడతనం ఏంది, నా భుజం మీద సిలువ మోపించడానికి నీకేం అధికారం అని చెప్పేసి మాత్రానికి దేవుడు ఎన్నడూ కూడా ఎక్కడా కూడా ఎదురు తిరగలేదు. నేను దేవుణ్ణి, నాకెందుకు ఎంత శ్రమ పెడుతున్నారు మీరు అని చెప్పి మాత్రానికి ఎవ్వరి ఎదుట కూడా దేవుడు ఎదురు తిరగలేదు. అందుకని తన్ను తాను తగ్గించుకొని హెచ్చింపబడక తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, 9వ వచనం, ఈ యొక్క వాక్యాన్ని వాటికి అండర్లైన్ చేసుకోండి. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని. భూమి కింద అంటే ఎవరు? చనిపోయిన వాళ్ళు. భూమి కింద ఉండేది ఎవరు? చనిపోయినప్పుడు ఏడ పాతి పెడతాం? భూమి లోపలే పాతి పెడతాం. భూమి మీద పాతి పెట్టక భూమి లోపల పాతి పెడతాం. కనుకనే దేవుడు అందుకని అంటూ ఉన్నాడు 3 విధాలు. పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును దేవుడు ఇక్కడ ఈ యొక్క ప్రమాణము చేశాడు. ఈ ప్రమాణము చేసి ఉన్నాడు. ప్రతి వాని మోకాలును
ప్రతి వాని మోకాలును తండ్రి అయినటువంటి మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువునకు ప్రభువు అని చెప్పేసి ఒప్పుకోవాలని, ఇంకా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. ప్రతి వాని నాలుగు వంగాలంట. ఎవరికాడ వంగాలంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట. ఆయన కనపడతాడా? ఎక్కడ మోకరించాలి? ఎక్కడ మోకరించి ప్రార్థన చేయాలి? రోడ్డు మీద చేయమన్నాడు. యాడు చేయమన్నాడు? ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగాలి అంటున్నాడు. నా ఎదుట వంగాలి అంటున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట వంగాలి. అంటే మనమందరం కలిసి, ఇదే వాక్యము యెషయా గ్రంథంలో, నేను ప్రమాణము చేసి ఉన్నాను, ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగునట్లుగా నేను తండ్రి వద్ద నేను ప్రమాణం చేసి ఉన్నాను. యెషయా గ్రంథంలో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరిని కూడా మోకరించి ప్రార్థన చేయమంట. చనిపోయిన వాళ్ళు, పరలోకంలో ఉన్నవాళ్ళు, పరలోకం కింద ఉన్నవాళ్ళు, అంటే భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి కింద చనిపోయి పాతి పెట్టబడ్డ వాళ్ళని కూడా ప్రార్థన చేయమంటున్నాడు. వాళ్ళు ఎట ప్రార్థన చేస్తారండి? చనిపోయారు కదా, ఇంకెట ప్రార్థన చేస్తారు? ఎలా ప్రార్థన చేస్తారు? భూమి మీద ఉన్నంత కాలమే కదా, భూమి మీద ఉన్నంత కాలమే దీప ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నారు కదా. మరి భూమి మీద ఉన్నంత కాలమే కదా ఆయన ప్రార్థించేది. చనిపోయినాక ఇంకాడ ప్రార్థన చేస్తాం? ఇక అంతా కూడా సుఖం సంతోషమే కదా. ఎక్కడ ప్రార్థన చేస్తాం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చనిపోయినా కూడా తీర్పు దినము వరకు అందరిని కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉంచేస్తాడు. అందరిని కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉంచేసేసి, అయ్యా మీరు ఇప్పుడే కాదు వచ్చి, మరీ నీతితో భక్తితో నిష్ఠగా నేను పరలోకానికి చేరాల్సిందే అని చెప్పేసి, ఆకలి లేదు దప్పిక లేదు, మొత్తం మేఘపట్టుకొని ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసి, నేను పరలోకాన్ని చూడాల్సిందే అని పట్టుదలతో ప్రార్థన చేసినటువంటి ఆ వ్యక్తికైతే మాత్రానికి అతంతా అంటాడు దేవుడు, అయ్యా నువ్వు ఇప్పుడే కాదు, ఆగు, కాస్త టైం ఉంది, తీర్పు దినము వరకు నేను మిమ్మలను ఒకరోజు తీర్పు తీర్చే రోజు ఒకరోజు అన్నది, అప్పటి వరకు కూడా మీరందరూ కూడా వెయిట్ చేయండి, అందరూ కూడా ఎదురు చూడండి, అందరూ కలిసి నా నామాన్ని మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి దేవుడు చనిపోయిన ఈ సమయంలో కూడా జనాలకి సమయాన్ని ఇచ్చాడు. చనిపోయిన అమ్మటనే పరలోకానికి బాలేం, చనిపోయిన అమ్మటనే నరకానికి బాలేం. మనం చనిపోతాం అనుకోండి, త్రూగా నరకానికి పోయాం అన్నట్టు. చనిపోతే డైరెక్ట్ గా పరలోకానికి పోయాం అంట. అప్పుడే అట్టపోతాం? ఎలా పోతాం? దేవుని యొక్క పిలుపు లేనిది, దేవుని యొక్క ఆజ్ఞ లేనిది పరలోకానికి కాదు కదా, నరకానికి కూడా అడుగు కూడా పెట్టలేదు. తీర్పు తీర్చబడనిది ఎవరు కూడా ఎటు వెళ్ళలేరు. ఎక్కడైతే పాతి పెట్టబడి ఉంటారో అక్కడనే వారు ఉంటారు. అంతేకాని చనిపోయినాక వారి ఆత్మ మన ఇంటి చుట్టూరు తిరగటం, మన చుట్టూరు తిరగటం, మనల్ని భయపెట్టడం, ఇవన్నీ కూడా జరగవు. ఇలాగా మానవుని, అంటే చనిపోయినటువంటి వ్యక్తి రూపంలో వచ్చేది ఒకడు ఉన్నారు. ఎవరండి? మన పెద్ద అన్నయ్య. ఎవరైనా
పరలోకం నుంచి త్రోయబడినటువంటి వ్యక్తి ఆయన ఎవరు? లూసిఫర్ దూత. అతను వేషాల మాత్రానికి ఒక్క వేషం కాదండి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ వేషం వేస్తాడు. ఇదిగో చనిపోయాడు అనుకోండి, ఇదిగో మా తాతగా వచ్చి నాకు కనపడ్డాడు, మా నాన్నగా వచ్చి నాకు కనపడి నాకు బో పెట్టమంటున్నాడు, నాకు చికెన్ కూర పెట్టమంటున్నాడు అని అనగానే అసలుకి కోడి గంట ఉడికిద్ది. అప్పుడు అన్నం పెట్టమంటే మాత్రానికి 2 గంటలు ఉడికిద్ది. అప్పుడు తినయ్యా, చచ్చినోడు ఇంకాడ తింటాడు. అపవాది తన యొక్క ఆకలిని తీర్చుకోవటానికి, తన యొక్క ఆకలిని తీర్చుకోవటానికి, ఆ ఆకలి ఏది ఈ గనక పెట్టామనుకోండి అపవాది వశం అవుతాం. అప్పుడు ఆ యొక్క అపవాది ఏం చేస్తాడు? మనల్ని తన స్వాధీనం చేసుకొని ఇక ఎనీ టైం మనల్ని వాడుకుంటాడు. ఇక కన్ను మూస్తే తెరితే మా నాన్న కనపడుతున్నాడు, నాకు ఫలాన్ని చెప్తున్నాడు, మా అమ్మ కనపడుతుంది, నాకు ఫలాన్ని చెప్తుంది, మా తాత కనపడుతున్నాడు, నాకు ఫలాన్ని చెప్తున్నాడు, మా మోగయ్య వచ్చాడు, ఏందో అని అంటున్నాడు, ఎట్టో చెబుతా ఉంటాడు. కానీ అపవాది ఎందుకు వచ్చి చెప్తూ ఉన్నాడు అంటే, మనలో ఏమైనా పొరపాటు ఉందనుకోండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమన్నా ఉంటే దేవుడు సాతాను ద్వారా తెలియపరుస్తాడు. సాతాను మనకు కనపడింది అనుకోండి, దేవుడా నాకు ఫలాన్ని కనపడింది, ఎందుకు కనపడింది, ఏ కారణాన్ని బట్టి కనపడింది అయ్యా అని మోకరించి అసలుకి దానికి సమాధానం దొరికిందాక బలిపేట కాడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. అప్పుడు దాకా వాటికి సైలెంట్గా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెక్స్ట్ ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం. అందరము కూడా పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనను అనుగ్రహించమా. అన్ని నామముల కన్నా పై నామము ఏది? యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కొనియాడబడిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. దేవుని స్తోత్రం. కనుక మరి యేసు నామమే, ఆయన యొక్క నామములోనే ఎలాంటి గొప్ప కార్యములైనా కానీ జరిగించబడుతూ ఉంటాయి. మన యొక్క పాపం పోవాలంటే, మన యొక్క దోషాలు పోవాలంటే, మన యొక్క అతిక్రమ క్రియలు అన్నీ కూడా పోవాలి, మనం పరిశుద్ధులముగా పవిత్రులముగా మార్చబడాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే ఏ నామమున? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున. దేవుని స్తోత్రం. ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమును ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు. దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ముద్రలు దేవుడు మరి ఆయన యొక్క పరలోక రాజ్యములో ఆయన యొక్క గ్రంథమును విప్పాలన్నా, ఒక
ఒక ముద్ర, గ్రంథాన్ని విప్పేటటువంటి ముద్ర అనేది ఉండింది. ఆ ముద్రను ఓపెన్ చేయాలి. ఆ ముద్రను ఓపెన్ చేయాలి. ఆ ముద్రను ఓపెన్ చేస్తేనే గ్రంథం విప్పబడింది. గ్రంథము విప్పబడింది. విప్పబడినప్పుడు అప్పుడు అందరికి కూడా తీర్పు తీర్చబడింది. సర్వజనులకు అందరికి కూడా తీర్పు తీర్చబడింది. అందుకని ఆ ముద్ర విప్పబడటానికి యోగ్యుడు ఎవరు? యోగ్యుడు ఎవరు? ఆ ముద్ర విప్పబడటానికి ఒక వ్యక్తి, ఒక మనిషి, అంటే పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి వ్యక్తి మాత్రమే వధింపబడి రక్తము చిందించినప్పుడు అప్పుడు ఆ యొక్క ముద్రను విప్పుతారు. విప్పటానికి అధికారం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారికి మాత్రమే ఈ యొక్క ముద్రను విప్పటానికి అధికారం, యోగ్యుడిగా ఉన్నాడు. ఆయా భాషలో మాట్లాడే వారు అందరిలో కూడా, ప్రతి ప్రజలో కూడా, ప్రతి జన్మలో కూడా దేవుని కొరకు యాజకులను గాను చేసితివి కాబట్టి వారు భూలోకమందు ఏలుదురు. కొత్త పాటలు పాడతారంట, భూలోకాన్ని ఏళ్తారంట. ఎప్పుడు ఏలేదు? తీర్పు జరిగిన తర్వాత. అంటే ఇప్పుడు రెండవ రాకడ అనేది వచ్చింది. రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ భూమి మొత్తం కూడా అంతరించిపోవాలి. అంతరించిపోయినప్పుడు పాపులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. నీతిమంతులు, పరిశుద్ధులు అనే వాళ్ళే ఉంటారు. ఉండినప్పుడు వాళ్ళను కూడా 1000 ఏళ్ల పరిపాలన, దేవుడు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. మరలా ఈ భూమి మీదకి వచ్చి సింహాసనం వేసి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు ఆ పరిపాలనలో ఎవరైతే ఉంటారో, ఆ పరిపాలనలో ఎవరైతే ఉండి ఆయన చిత్త ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో అప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అప్పుడు తీర్పు తీర్చబడింది. అప్పటికే నీతిమంతులు ఎవరు, అవినీతిమంతులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, అపరిశుద్ధులు ఎవరు, ఇలాగా అందరిని కూడా క్లియర్గా క్లారిఫైగా చేసుకుంటారు. అందుకని 1000 సంవత్సరాలు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎవరికి? పాపులకు కాదు, దోషాలకు చేసే వాళ్ళకు కాదు, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారికి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. ఆ రెండవ అవకాశమే 1000 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలనలో ఎవరైతే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తారో అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి చేరడానికి అవకాశం ఉండింది. ఆ యొక్క అధికారాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. చివరిగా యోగు గ్రంథము, యోగు 36వ అధ్యాయం 7వ వచనం. కీర్తన పక్కన ఉంది దాన్ని. యోగు గ్రంథము 36వ అధ్యాయం 7వ వచనం, పేజీ నంబర్ 444. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. చాలండి. దేవుని స్తోత్రం. ఎవరు గణపరచబడతారంట? నీతిమంతులను ఆయన చూడకపోవడం. నీతిమంతులను దేవుడు చూడకోకుండా ఏమన్నాడు? నేను నీతిమంతుడిగా ఉన్నాలే, నేను ఏ తప్పు చేసినా కూడా మళ్ళీ దేవుడేం చూడాలే, అవన్నీ మళ్ళీ ఏమంటే క్షమిస్తాడు అని అంటే వాటికి అది కుదరనివారు. నీతిమంతుడిగా ఉన్నా కానీ దేవుడు చూస్తాడు. సింహాసనం మీద కూర్చుండే రాజుతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. అంటే సింహాసనం మీద కూర్చోబడినటువంటి రాజు ఎవరండి?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన సింహాసనం మీద కూర్చోన్నాడు. ప్రభు అయినటువంటి తండ్రి అయిన యెహోవా సింహాసనం మీద కూర్చోన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. కావున ఆ కూర్చున్నటువంటి ఆ యొక్క సింహాసనం మీద మనలను కూడా కూర్చోబెట్టడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను సేవించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆయన గురించి ప్రజలకు తెలియపరచాలి. పరలోకము, నరకము, పాపము, దోషము, అతిక్రమ క్రియలు, ఈ పాపాలు చేస్తే ఏంది దీనికి ప్రతిఫలం ఏంది? పాపాలు చేయకపోతే ప్రతిఫలం ఏంది? దేవుణ్ణి ఆరాధిస్తే ప్రతిఫలం ఏంది? ఆరాధించకపోతే ప్రతిఫలం ఏంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకే మనం క్లారిఫై చేసుకోవాలి. ఎదుట ఉన్నటువంటి ప్రజలకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అందరికి కూడా అర్థమయ్యే విధంగా వివరించి చెప్పాలి. దేవుని స్తోత్రం. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదువుకుందండి. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం, పేజీ నంబర్ 211, కొత్త నిబంధన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఒక్కళ్ళకి చదువుతున్నాడా అండి? నాకు ఒక్కడికే చదువుతున్నాడా? వాక్యం చదువుతున్నా కదా, దేవుడు నాకు ఒక్కడికే చదువుతున్నాడా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలో ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. చాలా దేవుని స్తోత్రం. ఎవరు దూషిస్తారంట? దేవుని నామాన్ని ఎవరు దూషిస్తారంట? నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని అవినీతిమంతులుగా ఎవరు ప్రూవ్ చేస్తారంట? దరిద్రులు ప్రూవ్ చేస్తారా? ఎవరు చేస్తారు? ధనవంతులు. ఎందుకు ఎలా ప్రూవ్ చేస్తారు అంటే, ధనవంతులు కదా, ఈ భూమి మీద ఉన్నంతకాలం వాళ్ళకు నచ్చినంత చేటు ఎట్టాగైనా చేస్తారు, ఎలాగైనా నడుస్తారు. ఎందుకంటే వెనకమాల ఏముంది? ధనం. దీన్ని చూసుకొని ఏం చేస్తామండి? మరి ఏమి చేయాలో దేవుడికి ఉపయోగపడే పనులు వాటికి చేయ. దేవుని నామాన్ని దూషిస్తాము కానీ దేవునికి ఉపయోగపడే పనులు మాత్రానికి చేయం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనం వాటికి ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన సేవించేటటువంటి వారికి మాత్రమే ఉండాలి. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడే మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కావున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మనకి ఏ టైంకి ఏది కావాలి, ఏ సమయంలో మనకి ఏది కావాలి అని చెప్పేసి మనకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో, మరి జరగనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడా నాకు జరగట్లేదే, నాకు జరగట్లేదే అని చెప్పేసి అంటే దేవుడు ఏదో ఒక విధంగా
దేవుడు మనకి ఒక గొప్ప కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యందు విశ్వాసంతో, దేవుని యందు నమ్మకంతో ఉండి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు దేవుడే. పెంట కుప్పల మీద నుంచి పేదలను పైకెత్తువాడు దేవుడే. కావున మనమందరం కూడా మన చింత యావత్తు కూడా దేవుని పైన వేసి, దేవా చచ్చిన బ్రతికినా నీ కోసమే, చచ్చినా నీ కోసమే, బ్రతికినా నీ కోసం. కాబట్టి నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించాయా అని చెప్పేసి దేవుడిని మనకు మార్గదర్శిగా ఉంచుకొని, దేవా నాకు ఒక మంచి మార్గం, నీ యొక్క మంచి మార్గంలో నన్ను నడిపించాయా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించాయా అని చెప్పేసి మనందరం కూడా దేవుని యొక్క ఆలయంలో ప్రార్థన చేసుకుంటాం. దేవుని స్తోత్రం. కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి దేవ, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నా తండ్రి. అయా మరి ఇప్పటి వరకు నాయన మరి ప్రార్థన ఎందు, పాటలు ఎందు, వాక్యం ఎందు, చివరి ప్రార్థన ఎందు కూడా మీరే మా మధ్యలోని మహిమాగంతులు పొందుకున్నారు ప్రభువా. నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఇక ఇప్పటి నుంచి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల భద్రపరచుకొని నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలమ్మ మేమందరం కూడా చేర్చబట్టే సహాయం చేయండి ప్రభువా. ఈసయా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సహాయం చేయండి ప్రభువా. మరి మైక్ ద్వారా ఎంతమంది అయితే విని ఉండారో వారిని అందరూ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా అందరము కలిసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యం చేయించింది. అయ్యా మాలో ఉన్నటువంటి ఆత్మ మీరు పెట్టినటువంటి దీపం కనుక ఎవరెవరైతే విని ఉన్నారో చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక అని చెప్పేసి అంటూ ఉన్నారు. కనుక నా తండ్రి, అయ్యా మేము నా తండ్రి నీ యొక్క వాక్యమును చెవులో పెట్టి నీ యొక్క వాక్యానుసారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకుంటే సహాయం చేయి. నేల నుంచి దరిద్రులను లేవనెత్తి కూడా, అవును నా తండ్రి, దరిద్రమైనటువంటి బ్రతుకుల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తి మరి చెడిపోయినటువంటి జీవితంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి పాపం అనేటటువంటి ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తి పరిశుద్ధమైనటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి నీకే స్తోత్రం, వందనాలు తండ్రి. అయ్యా మా యొక్క ప్రతి ఒక్క అడుగులో కూడా మీరే తోడుగా ఉండండి. మా యొక్క ప్రతి ఒక్క మాటలో కూడా మీరే తోడుగా ఉండండి. బూతులు మాట్లాడుకోకుండా చేయండి అయ్యా. నీకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా నీ చిత్త ప్రకారంగా మేమందరూ కూడా అనుసరించి నడుచుకుంటా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. అయ్యా మాలో ఉన్నటువంటి రాత జీవితం, రాత బ్రతుకుని తీసేసి పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి బ్రతుకును, పరిశుద్ధమైనటువంటి హృదయమును మాకు అందరూ కూడా అనుగ్రహించడం సహాయం చేయండి. ఈ చేసినటువంటి ఈ యొక్క చిన్న ప్రార్థనని పరమశాంతి చేసుకొని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించడం సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడని వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందున నెరవేర్చబడును గాక. నేడు అందరం ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఏడుల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము తండ్రి. మమ్మల్ని సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి, అవాది క్రియలు అనంత నాశనమే పోనుగా. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థనం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కొడుకుడు ఉన్నటువంటి మాకు అందరికీ నీ సకల పరిశుద్ధులకు, నీ సకల నీతిమంతులకు ఎల్లప్పుడూ తోడుగా నేడుగా ముందు నడిపించబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా.